హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రేష్ మాయా. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనేసి అనుకుంటున్నాను. సో మీరు ఇదే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంతకుముందుకు నా వీడియోస్లో చాలా ఉన్నాయి. సో ప్లీజ్ గో బ్యాక్ అండ్ చెక్ మై వీడియోస్. మీకు నచ్చాలనే అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు చాలా థ్యాంక్స్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ నా పేరు మీను. మేము యూఎస్లో ఉంటున్నాము. నేను ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నన్ను ఈ జర్నీలో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ ఈరోజు వీడియో వచ్చి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్, నా వెస్ట్రన్ వేర్ పైన ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉంది అని చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను చెప్పడం ట్రై చేస్తాను, బట్ ఐ డోంట్ చూపిస్తాను. సో అండ్ నేను నా ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకుంటాను అండ్ ఎలాంటివి ఏ టైంలో యూజ్ చేస్తాను, సో ఈ వీడియోస్ అన్నీ ఇవన్నీ నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మోర్ లైక్ నాకు తెలిసిన కొన్ని సైట్స్ అవన్నీ మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ నేను లెట్ మీ స్టార్ట్ మై ఇయర్ రింగ్ కలెక్షన్ విత్ హూప్స్ అంటే ఏం లేదు, జస్ట్ దోస్ ఇయర్ రింగ్స్. నా పర్స్లో అయితే అట్లీస్ట్ 2 or 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఇలాంటివి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకు అంటే ఏ డ్రెస్లో కన్నా సెట్ అయిపోతుంది. ట్రెడిషనల్ కానీ వెస్ట్రన్ కానీ దేంట్లోకైనా కూడా కొద్దిగా ఈజీగా సెట్ అయిపోతాయి ఇవి. సో నేను ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఐ హ్యావ్ సో మెనీ. దీంట్లో అంటే సేమ్ అని చెప్పలేను. లైక్ కొన్ని బ్లాక్ షేడ్ ఉన్నాయి నా దగ్గర, కొన్ని గోల్డ్ షేడ్ ఉన్నాయి, అండ్ కొన్ని సిల్వర్ ఐ మీన్ వైట్ కలర్ ఉంది. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో కూడా పెట్టుకుంటాను. అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్లో కూడా నేను చూస్తాను. నా దగ్గర స్టార్ షేప్ ఉంది అండ్ ఇలాగ కూడా. సో ఇలా డిఫరెంట్ షేప్స్లో కూడా పెట్టుకుంటున్నా. అండ్ సైజెస్ కూడా ఒకటి కొద్దిగా చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇలా చిన్న ఉన్నాయి, కొద్దిగా పెద్దగా ఉన్నాయి. నా దగ్గర పెద్ద సైజ్ అంటే ఇదే సైజు. చూడడానికి ఇవేమంటే పెట్టుకున్నా కూడా మరీ పెద్దగా అనిపించవు. ఇది ఈ డ్రెస్ పైకి అయితే బాగా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైకి దేనిపైకైనా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇలాగే నా దగ్గర వైట్, గోల్డ్ ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. స్టైలిష్గా ఉండాలి అనుకుంటే ట్రై దీస్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఇవి చాలా బాగుంటాయి. ఈ షేడ్ వచ్చి నేను కోల్స్లో తీసుకున్నాను. అన్నీ ఒకే చోటు దొరకలేదు నాకు, ఒక్కొక్క చోటు దొరికింది. ఇదైతే నేను కోల్స్లో తీసుకున్నాను. ఈ రెండు అయితే జేసీ పెనీలో తీసుకున్నాను. నాకు $2 పడ్డాయి అంతే. ఇది మొత్తం ఒక సెట్ లాగా వచ్చింది. అప్పుడు డిఫరెంట్ సైజెస్ ఇలాగా ఈ షేడ్స్లో నాకు మొత్తం ఇది 3 sets $2కి వచ్చింది. ఇవి కూడా నేను జేసీ పెనీలోనే తీసుకున్నాను. సో ఇట్స్ లుక్ గుడ్ యాక్చువల్లీ. ఇవి కూడా జేసీ పెనీలోనే తీసుకున్నా. జేసీ పెనీలో దే హ్యావ్ వెరీ గుడ్ ఇయర్ రింగ్ కలెక్షన్. మీరు ఒకసారి ట్రై చేయండి. స్టార్ ఇయర్ రింగ్స్, దీంట్లో లవ్ షేప్ కూడా ఉంది. ఐ మిస్డ్ ఇట్ సమ్వేర్. సో దీంట్లో లవ్ షేప్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, హాఫ్ మూన్ లాగా ఉంటుంది. సో డిఫరెంట్ షేప్స్ అన్నీ ఉంటాయి. ట్రై దోస్, చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, నా పర్స్లో అయితే అట్లీస్ట్ 2 or 3 pairs ఉంటాయి ఇవి. ఎందుకు అంటే ఏ డ్రెస్లో కన్నా ఈజీగా సెట్ అయిపోతుంది కాబట్టి ఈ pairs ఎక్కువ పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ ఇవి సెకండ్ టైప్స్ ఆఫ్ హుక్స్. ఇదేమి అంటే ఇదంతా స్టోన్ వచ్చింది మొత్తం. మీకు కనపడుతుంది, ఇదంతా స్టోన్ వచ్చింది. ఇది సిల్వర్ స్టైల్. ఇది కూడా చాలా బాగుంటుంది. కలర్కి అయితే చాలా బాగుంటుంది. ఇవి నేను కోల్స్లో తీసుకున్నాను. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ $3. చాలా బాగుంటాయి ఇవి. స్కర్ట్స్ కానీ కొద్దిగా లెహంగా టైప్ వాటికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నవ్వేడేస్ నేను ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నాను. దీంట్లో చూస్తారా, ఇది కర్వ్గా వచ్చింది.
కర్వ్గా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా. ట్రై దిస్ యాక్చువల్లీ. ఇది కూడా ఇది ఎక్కడ తీసుకున్నాను నేను ఇవి ఇయర్ రింగ్స్ అన్నీ ఇప్పుడు తీసుకున్నా కాదు, ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని రీసెంట్గా కూడా తీసుకున్నా, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్య ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా నాకు ఎలా అయిపోయిందంటే టక్కని చేతికి ఏది వస్తే అది తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. సో ఇదే ఎక్కువ ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా స్టిఫ్గా చాలా బాగున్నాయి. నేను మోస్ట్లీ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఆన్లైన్ షాపింగ్ గర్ల్. ఎందుకంటే నేను ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేయను. నేను డైరెక్ట్గా వెళ్ళి నాకు వేసుకొని చూసి నేను సాటిస్ఫై అవుతేనే తీసుకుంటాను, లేకపోతే చాలా తక్కువ. అందుకే నేను ఈ కరోనా టైం అలా వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ అనమాట నేను షాపింగ్ చేసింది. సో ట్రై చేయండి ఇది ఒకసారి. ఇలా చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ నెక్స్ట్ నేను చూపించాను ఇప్పుడు. అండ్ ద ఫైనల్ హుక్స్లో నా లాస్ట్ ఇయర్ రింగ్ ఇది యాక్చువల్గా నేను అప్పుడు దేంట్లో సియర్స్లో అన్ని స్టోర్ క్లోజింగ్ డీల్స్ అని పెట్టినారు. అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది. మూవీకి వెళ్ళి ఇంకా ఓకే స్టోర్ క్లోజింగ్ అనేసి పెట్టినారు, ఓకే లెట్స్ సీ అనేసి వెళ్ళి చూసామన్నమాట. చాలా బాగుంటుంది. మీకు సియర్స్ కానీ దగ్గరలో అంటే సియర్స్లో కూడా వెళ్ళి చూడండి. ఈ మధ్య స్టోర్ క్లోజింగ్ డీల్స్ అని చాలా పెడుతున్నారు. సో మీకు మంచివి దొరకచ్చు. సో చెక్ దేర్. అండ్ ఎక్కువ ఇలా స్టోర్ క్లోజింగ్ డీల్స్ ఇలా పెడుతుంటారు. అక్కడైతే మోస్ట్లీ చూడండి మనకి ఏముండవు అనుకుంటాం, కానీ అక్కడే చాలా దొరుకుతాయి మనకు. సో గో అండ్ చెక్ ఇట్. నెక్స్ట్ అక్రలిక్ టైప్ చూద్దాము. అక్రలిక్ టైప్ అంటే ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి 12 ఇయర్ రింగ్స్ నాకు $20 పడింది అనమాట. సో చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఒకే టైప్ కాదు, డిఫరెంట్ టైప్ ఉంటుంది. బట్ నా దగ్గర అన్నీ ఇప్పుడైతే నా దగ్గర లేవు. సో నా దగ్గర ఉన్నవి అయితే చూపిస్తాను నేను. మీకు కావాలంటే ఒకసారి ఆన్లైన్లో వెళ్ళి చూడండి. అక్రలిక్ ఇయర్ రింగ్స్ అనేసి చాలా వెయిట్లెస్, చాలా బాగుంటాయి ఇవి. చూడడానికి కూడా పెట్టుకుంటే అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. సో వెయిట్లెస్గా ఉంటుంది, చాలా వెయిట్లెస్గా ఉంటుంది. మీకు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకుంటే మీరు ట్రై ఇన్ అక్రిలిక్. ఎందుకు అంటే ఇవి చాలా వెయిట్లెస్గా ఉంటాయి, పెద్దగా ఉన్నా కూడా చూడడానికి ముచ్చటగా ఉంటాయి. సో ట్రై దిస్. అండ్ దిస్ ఈజ్ వన్ టైప్. అందులో ఇది ఒక టైప్. ఇది ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీటిలో చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇవి డిఫరెంట్ స్టైల్. ఇందులో ఇలాంటివి ఉంటాయి. కొన్ని హుక్ టైప్స్ వస్తుంది, కొద్ది హ్యాంగింగ్ టైప్ ఇలా వస్తాయి. సో డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది ఇది. ట్రై దిస్. చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్. ఇది సీరియస్గా చీప్ అండ్ బెస్ట్. చూడ్డానికి చాలా బాగుంటుంది. అస్సలు చీప్గా అస్సలు అనిపించవు, మంచిగా బాగా కాస్ట్లీగా అనిపిస్తాయి ఇవి పెట్టుకుంటే. సో ట్రై వన్స్. ఈ డ్రెస్కి సెట్ అవ్వదు యాక్చువల్గా ఇది. అండ్ అక్రిలిక్లో నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అంటే ఇవి. అసలు నాకు చాలా ఇష్టం. ఇవైతే నేను అప్పుడు హాలాండ్కి ట్రిప్కి వెళ్ళాము, ట్యూలిప్స్ ఫెస్టివల్కి వెళ్ళాము అనమాట. అక్కడ మేము శాండ్ డ్యూన్స్కి వెళ్తే అప్పుడు ఇవి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది ఇది, చాలా స్టైలిష్గా ఉంటాయి. సో చూడండి, వెయిట్ అస్సలు ఉండవు, వెయిట్ అస్సలు అనిపించదు. చూడ్డానికి చాలా పెద్దగా అనిపిస్తుంది, అస్సలు వెయిట్ ఉండదు. ఇది నేను అందులో రాలేదు నాకు, ఇది నేను సపరేట్గా తీసుకున్నా. ఇవైతే నేను ఎక్స్ప్రెస్లో తీసుకున్నాను. ఎక్స్ప్రెస్లో ఇది నాకు $5 పడ్డాయి అనమాట 2 ఇయర్ రింగ్స్. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. సో ట్రై దిస్, చాలా బాగుంటాయి.
ఎక్స్ప్రెస్లో కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. నేను చెప్తున్నట్లు లైక్ కొద్దిగా ఆఫర్స్ ఉన్న టైంలో వెళ్తే మీకు చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైజెస్కి అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ స్టోన్ ఇయర్ రింగ్స్కి వెళ్దాము. లిటరలీ ఇవైతే నేను టార్గెట్లో తీసుకున్నా, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయిపోయాయి అనమాట. చాలా బాగుంటాయి ఇవి. ఇది స్టోన్, ఇది లిటరలీ స్టోన్. స్టార్టింగ్లో ఏదో అనుకొని వదిలేసాను, బట్ చాలా బాగున్నాయి ఇవి స్టోన్ ఇయర్ రింగ్స్ అనేసి. హ్యాంగింగ్స్ అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఈ టైప్లో ట్రై చేయండి, అస్సలు వెయిట్ ఉండవు. ఎందుకంటే కొంతమంది చెవులు చిన్నది పెట్టినా కూడా సాగిపోతుంటాయి కదా, ఆ టైప్ ఇయర్స్ నాకు, ఆ టైప్ చెవులు నాకు. కొద్దిగా పెద్దది పెట్టినా కూడా నాకు ఆ హోల్ పెద్దగా అయిపోతుంది. సో నేను మోస్ట్లీ వెయిట్ లెస్గా ఉండేదే ప్రిఫర్ చేస్తాను. సో మీ చెవులు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే. చూడ్డానికి కూడా అసలు చూడగానే చాలా బాగుంటాయి. ఇది అసలు లిటరలీ ఈ 2 స్టోన్సే అనమాట. ఇది చిన్న స్టోన్, ఇది పెద్ద స్టోన్, దాన్ని వాళ్ళు ఇలా డిజైన్ చేశారు. ఇది కూడా స్టోన్ ఇయర్ రింగ్సే. ఇది ఈ 2 స్టోన్స్, ఇవి నేను టార్గెట్లో తీసుకున్నా. టార్గెట్లో అయితే ఇది నేను వెళ్ళినప్పుడు థ్యాంక్స్ గివింగ్ టైంలో తీసుకున్నాను అనమాట. సేల్లో బై 1 get 1 అని ఉండింది. సో ఒకటి $9, సో 2 తీసుకుంటే 4.5. మోస్ట్లీ మనం హెయిర్ వదిలేస్తుంటాము, అండ్ ఇలా పోనీ వేసినా కూడా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, ట్రై చేయండి. ఏంటివి పిచ్చిలాగా ఉన్నాయని మాత్రం వదిలేయకండి, చాలా బాగుంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఎలా ఉంది ఇయర్ రింగ్, జస్ట్ ఇది కింద పూసలాగా వచ్చిందంటే. ఈబేలో తీసుకున్నాను. ఈబేలో ఇది నాకు $2 పడింది. ఈబేలో మీరు అసలు చాలా బాగుంటుంది ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి ఈబేలో. ఇయర్ రింగ్సే కాదు, అన్నీ చాలా బాగుంటాయి ఈబేలో. ఒకసారి ట్రై చేయండి ఈబేలో తీసుకోవడానికి. ఇది నాకు $2 పడింది. నా ఇయర్ రింగ్స్ ఏదైనా కూడా వెయిట్లెస్సే, సో స్టైల్గా ఉంటుంది అనేసి అప్పుడు తీసుకున్నాను. ఇవి యాక్చువల్గా నేను ఇలాంటివి తక్కువ వేస్తాను, ఎందుకు అంటే మరీ నా ఇయర్ రింగ్స్ చూస్తున్నట్లయితే మీరు అన్నీ ఇంత పెద్ద ఇయర్ రింగ్ అయితే నా దగ్గర లేదు. ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ నేను వేయను, చాలా తక్కువ నేను వేయడం ఇలాంటివి కొద్దిగా. కానీ బాగుంటుంది వేస్తే, నేను వేయడం తక్కువ. ఇది నేను యాక్చువల్గా H&Mలో తీసుకున్నా. అప్పుడు బిల్కి పక్కనే పెడతారు కదా, ఎక్కువ ఇయర్ రింగ్స్ ఇలాంటివి, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ బిల్లింగ్ కౌంటర్ పక్కనే పెడతారు. అబ్బా, ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ విత్ మీ, ఎందుకంటే ఇయర్ రింగ్స్ పక్కనే పెడతారు. నేనేమో అక్కడ నవీన్ అట్లా బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు మన ఊరికే అలా తిరుగుతా, నేను అలా తీసుకున్నాం అనమాట ఇవి. సో బిల్ కౌంటర్కి వెళ్ళేటప్పుడు మనకి కనపడతాయి కదా, అక్కడ మీరు ఎంతమంది యాడ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే నవీన్ బిల్ పే చేసే లోపల మిడిల్లో ఒక 3-4 యాడ్ అయిపోతుంటాయి అనమాట. సో అలా తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. కొద్దిగా థ్రెడ్ టైప్ వచ్చింది, చాలా బాగుంది. స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్కి వెళ్ళిపోదాం. ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇయర్ రింగ్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్గా. దిస్ ఈజ్ లైక్ లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు మా సిస్టర్లో గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది ఇది. నేనైతే స్టార్టింగ్లో తను ఇచ్చినప్పుడైతే దేనికి తీసినా ఇదే వేసుకునేదాన్ని. అండ్ నెక్స్ట్ బాగున్నాయి కదా, నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అంటే. చాలా స్టైల్గా ఉంటుంది. కొద్దిగా 1 piece డ్రెస్ వేసుకుంటే తిరిగిపోతుంది అసలు, చాలా బాగుంటుంది. 1 piece డ్రెస్ వేసుకొని, 1 piece అంటే స్కర్ట్స్ పైకి, 1 piece డ్రెస్ పైకి, వాటి పైకి అయితే చాలా బాగుంటుంది. నేను అమెజాన్లో తీసుకున్నా, $6 పడింది. అమెజాన్లో తీసుకున్నా, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇవి ఈ మధ్య తీసుకున్నా నేను. సో
ఇవి కూడా చాలా బాగుంటాయి. ఈ పైన పియర్సింగ్ చేయించుకొని ఇండియాలో. ఇది యాక్చువల్గా నేను మా యానివర్సరీకి తీసుకున్నాను. ఇయర్ యానివర్సరీకి ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ యానివర్సరీకి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా నేను ఎక్స్ప్రెస్లో తీసుకున్నా. ఎక్స్ప్రెస్లో అప్పుడు సేల్ పెట్టినారు, బై 1 get 1 అనేసి. సో అప్పుడు తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి చాలా బాగుంటుంది. సో ట్రై దిస్. అండ్ సో ఇయర్ రింగ్స్ వచ్చి నేను ఇండియాలో తీసుకున్నా. ఇవి చాలా చాలా పాత ఇయర్ రింగ్స్. దగ్గర దీనికి 6 years ఉంటుంది దీనికి ఏజ్. నేను అప్పుడు బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు అప్పుడు తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్. చాలా బాగుంటాయి. ట్రెడిషనల్కి బాగుంటుంది, ఇలాగా వెస్ట్రన్కి చాలా బాగుంటుంది. సో చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అండ్ ఇయర్ రింగ్స్లో ఏమి అంటే నేను అప్పుడప్పుడు ఇలా హ్యాంగింగ్ టైప్ వస్తుంది యాక్చువల్గా. సో ఇలా తీసేసి నేను ఇది ఒక్కటే స్టడ్లా కూడా యూజ్ చేస్తుంటాను. సో మై షీన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది యాక్చువల్గా నేను ఈ న్యూ ఇయర్కి తీసుకున్నా. జస్ట్ ఊరికే అలా స్క్రోల్ చేస్తుంటే కనపడ్డాయి బాగా. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్లో ఏమి అంటే మనము ఇది ఇలా తిప్పుకుంటే ఇలా గోల్డ్ షేడ్ లాగా వస్తుంది, మొత్తం గోల్డ్. ఇలా పెట్టుకుంటే యూ విల్ గెట్ అ బ్లాక్ వన్. సో మనం ఇలా 2 waysగా కూడా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇది నేను యాక్చువల్గా ఎందుకు తీసుకున్నానంటే అప్పుడు నేను బ్లాక్ అవుట్ఫిట్ తీసుకున్నా, ఫుల్ బ్లాక్. సో ఆ అవుట్ఫిట్ పైకి అయితే మొత్తం బ్లాకే ఉంటే బాగుంటుంది కదా అనేసి అప్పుడు ఇది. సో ట్రై దిస్ ఇయర్ రింగ్స్. షీన్లో కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. థింక్ ఇండియాలో బ్యాండ్ అనుకుంటాను అది, కానీ చాలా బాగుంటుంది. మీకు కుదిరితే తీసుకోండి. రేటింగ్ చూసి తీసుకోండి, ఎందుకంటే రేటింగ్ చూసే తీసుకోండి. క్వాలిటీ దాన్ని బట్టే బాగుంటుంది. కొన్ని బాగోకుండా కూడా వస్తుంటాయి. ఇవి నేను నవీన్ బర్త్డేకి తీసుకున్నా, బాగున్నాయి కదా. ఇది యానివర్సరీకి, నవీన్ బర్త్డేకి మా యానివర్సరీకి 7 days డిఫరెన్స్ అంతే అనమాట. సో నేను ఏం తీసుకున్నా అన్నీ ఒకేసారి షాపింగ్ చేసేస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది. కింద రౌండ్ మొత్తం స్టోన్స్ వచ్చింది ఇది. కానీ స్టోన్స్ ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోండి. కొద్దిగా మీరు ఎక్కడన్నా స్టోర్ చేసేటప్పుడు కూడా కొద్దిగా కాటన్ అలా పెట్టి స్టోర్ చేయండి, లేకపోతే కలర్ షేడ్ అయిపోతాయి స్టోన్స్. అవి అస్సలు బాగుండవు, కలర్ షేడ్ అయిపోతాయి. సో కొద్దిగా చూసి వాడుకో. ఇది ఇంతకుముందు స్టోన్ మోడల్ అని చూపించాను కదా, ఇది కూడా అదే స్టోన్ మోడలే. మొత్తం ఇదంతా స్టోనే అండి, ఇదంతా స్టోనే. దాన్ని ఇలా మోడల్గా డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది, వెయిట్లెస్గా కూడా ఉంది. నేను టార్గెట్లోనే తీసుకున్నా, బాగుంది కదా. నేను నార్మల్గా హ్యాంగింగ్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, నా ఫేస్కి సెట్ అవ్వదు అనేసి. బట్ కొంతమంది హ్యాంగింగ్స్ వద్దు అనుకుంటుంటారు, బట్ అలా కాదు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నచ్చకపోతే అప్పుడు వద్దు అనుకోండి. ఓకే సార్ అంటే నేను స్టార్టింగ్లో అలా ఉండేదాన్ని, హ్యాంగింగ్స్ అంటే అబ్బా నాకు సెట్ అవ్వదు అనేసి వదిలేసేదాన్ని. బట్ మళ్ళీ పోను కొద్దిగా ట్రై చేశాను అనమాట. ట్రై చేసి మళ్ళీ తీసుకుందామో వద్దని వదిలేసేదాన్ని. సో అలా తీసుకున్నవే. ఇది బాగుంది కదా, బాగుంటుంది. ఇది యాక్చువల్గా నేను కోల్స్లో తీసుకున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ట్రెండీ అంటే కొద్దిగా ఈ స్టైల్లో కొద్దిగా బాగా యూజ్ చేస్తున్నారు. అంటే రీల్స్లో వాటిలో చూస్తే చాలామంది చాలా బాగుంటుంది. ఇది అస్సలు వేసుకున్నట్లే ఉండదు, లిటరలీ వేసుకున్నట్లే ఉండదు, చాలా బాగుంటుంది. ఇది చూడండి, చూపిద్దామన్నా కుదరడం లేదు, అంత ఊగుతుంది. దగ్గర ఎక్కువ పూసలు ముత్యాలు అలాంటివి ఏమి ఉండవు, నేను ఎక్కువ యూజ్ చేయను అలాంటివి. దీస్ ఆర్ రిబ్బన్ ఇయర్ రింగ్స్. రిబ్బన్ టైప్లో వాళ్ళు షేప్ చేశారు కాబట్టి నేనే పెట్టుకున్నా పేరు రిబ్బన్ ఇయర్ రింగ్స్ అనేసి. మొత్తం ఇది స్టోన్ లుక్ వస్తుంది, మొత్తం ఇది స్టోనే వచ్చింది.
దీంట్లో పర్ల్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు స్టోన్ పర్సనల్గా, నవీన్కి కూడా స్టోన్ అంటే ఇష్టం బాగా పర్ల్స్ కన్నా. సో కానీ స్టోన్ మెయింటైన్ చేయడం చాలా కష్టము, పోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా వాడుకోండి. వాడుకుంటే మాత్రం బాగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇయర్ రింగ్సే కాదు, గర్ల్స్ ఏది కొన్నా కూడా, అమ్మాయిలు అబ్బాయిలు అనే కాదు, ఎవరు ఏం కొన్నా కూడా ఇష్టంగా కొనుక్కుంటాం కదండి. సో అండ్ నేనైతే చాలా డ్రెస్ బట్టి సర్చ్ చేసి మరీ కొనుక్కుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో అలా చూసుకొని తీసుకున్నప్పుడు కొద్దిగా బాగా తీసుకోండి. ఇయర్ రింగ్స్ అయితే ఇది హూప్స్, లాస్ట్ ఇయర్ రింగ్. ఈ హూప్స్ అయితే నేను ఈబేలో తీసుకున్నాను. ఇవి పూసలు పూసలుగా వచ్చినాయి. అవన్నీ నాకు మిగిలినవన్నీ ఇలాగ ప్లెయిన్ ఉన్నాయి కదా. ఇదైతే నేను కొద్దిగా ఇలా తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్, వెయిట్లెస్గా కూడా ఉంది. సో ట్రై దిస్. చూడ్డానికి కూడా చాలా ఈ ట్రెడిషనల్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. నాకు ఇలా చిన్న ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. వీటిలో నేను డిఫరెంట్ కలర్స్ అని తీసుకున్నా. ముందు నేను ఇండియాలో ఉన్నప్పుడైతే ఎక్కువ స్టడ్సే పెట్టేదాన్ని. స్టడ్స్ అంటే మళ్ళీ ఇలా చాలామంది ఇలాంటివి అనుకుంటా, ఇంత పెద్ద స్టడ్స్ అయితే నేను పెట్టాను. అండ్ స్టోన్ వచ్చి మిడిల్లో అలాంటివి కూడా నేను పెట్టాను. నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, బాగుంటాయి ఇవి. నాకు డైలీ వేర్కి ఎక్కువ యూజ్ చేస్తుంటాను అనమాట. డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అని చెప్పచ్చు. జిమ్కి నేను ఇలాగ పటేల్కి, గ్రాసరీ స్టోర్కి ఇలా వెళ్ళేటప్పుడు అయితే నేను జస్ట్ ఇవే ఉంటాయి నాకు ఇంట్లో కూడా. నేను ఎప్పుడు ఇవే పెట్టుకుంటాను అనమాట. దీంట్లో డిఫరెంట్ కలర్స్, బ్లాక్ అని, గ్రే అని, అండ్ పింక్, డ్రెస్ బట్టి నేను కలర్స్ మార్చుకుంటూ ఉంటాను. మరీ ఎక్కువ మేము మార్చను ఇవి, ఎందుకంటే ఇవి క్యూట్గా ఉంటాయి. ఇది కూడా మొత్తం స్టోన్ వర్క్, ఇది మొత్తం స్టోన్ది. ఇది మొత్తం నాకు 4 pairs వచ్చాయి. 4 pairs ఇయర్ రింగ్స్ నాకు ఎంత $3 పడింది. $3 నాకు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట. ఇదిగోండి నా ఇయర్ రింగ్ కలెక్షన్ బాక్స్. ఇది యాక్చువల్గా ఏమంటే నేను ఇది అమెజాన్లో తీసుకున్నా. చాలా సాఫ్ట్గా ఉంది, అసలు చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది. సో ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ ఎప్పుడు బయట లైట్కి, ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తా పెట్టకండి. పెడితే కలర్ మారిపోతాయి. మీరు అంత తీసుకొని అవి కలర్ మారిపోతే మళ్ళీ వేసుకోబుద్ది కాదు. అండ్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నీ వేసుకోండి, అలానే లోపల పెట్టేయకండి. ఇవైతే నా వెస్ట్రన్ స్టైల్ ఇయర్ రింగ్స్. ఇవి నా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, నా సిల్వర్ కలెక్షన్ అవన్నీ కూడా కింద పెడతాను అనమాట. అండ్ కొద్దిగా కాస్ట్లీ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకుంటాను. బాక్సెస్లో కూడా నాకు ఇలా మిక్స్ చేసి పెట్టడం ఇష్టం ఉండదు. సో నేను ఇలా సపరేట్గా బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ ఇవన్నీ నా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, అండ్ దీస్ ఆర్ మై సిల్వర్ స్టైల్ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ వీడియో నేను నా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ పైన కూడా చేస్తాను. సో బాక్స్ది కూడా నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్. మీకు కావాలనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. అండ్ నాకు ఇక్కడ ఏమంటే చైన్స్ కూడా హ్యాంగింగ్ ఇచ్చారు ఇలాగా. సో నేను చైన్స్ కూడా అన్నీ ఇక్కడ పెట్టలేదు, అన్ని లోపల ఉన్నాయి. సో అవన్నీ కూడా సెట్ చేయాలి అయితే. అండ్ ఇయర్ రింగ్స్ కోసం అంటే మోస్ట్లీ నేను తీసుకునేది అంటే కోల్స్లో, H&M, మేసిస్ అండ్ ఎక్స్ప్రెస్లో కూడా చాలా బాగుంటాయి. ఎక్స్ప్రెస్లో మళ్ళీ షీన్లో కూడా బాగుంటుంది. ఈబే, వీటిలో అయితే నేను బాగా తీసుకుంటా. అండ్ మోస్ట్లీ నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సరే అనుకుంటున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ, బాయ్.